119వ కీర్తన 115వ వచనం. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను, దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. మరి ఎవరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గద్దిస్తున్నారు? ఎవరు మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దండెత్తి మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేటప్పుడు దేవుడు లోపల నుంచి గద్దిస్తుంటాడు. దాన్ని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారం బ్రతుకుతున్నావు, నీ ఇష్టానుసారమైన పనులని చేస్తున్నావు. ఎలా ఉంటుంది? దేవుడే చెప్తున్నాడు నా యొద్ద నుండి తొలగిపోండి అని. దేవుడికి విసుగు తెప్పించకూడదండి. ఆయన చూశాడు ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణము పోయేంతగా ప్రేమించాడు. ఆయన దరిద్రుడిగా వచ్చాడు నీకోసం, కానీ ఇప్పుడు ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయనకి ఎప్పుడు ఎవరిని క్షమించడు. ఇంకా మనమే కృతజ్ఞత కలిగి సాక్షిగా జీవించాలి, లేకపోతే చాలా కష్టం. ఇంకా టైం లేదు, లేకపోతే ఒక 3 గంటల సమయం ఇస్తే ఈరోజు అసలు మీ జీవితాలు అంటే నేనే చెప్పేవాడు. కాకపోతే నాకు ఇచ్చింది 1 అవర్ కాబట్టి కొంచెం అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను.